అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కథ గురించి గొప్పలు చెబుతూ అత్తగారిని ఎప్పుడు అపమానిస్తూ చులకనగా మాట్లాడే కోడలికి భర్త ఏ విధంగా బుద్ధి చెప్పాడు. అత్తయ్య గారు, గబగబా పనిచేయండి. ఈ రోజు నా తల్లిదండ్రుల ఇంటి నుంచి అందరూ మన ఇంటికి వస్తున్నారు. మీరేమో ఇలా తాబేలులా పనిచేస్తున్నారు. నేను నిన్న రాత్రే అన్ని పనులు మీకు వివరించి చెప్పాను కదా. పొద్దున్నే లేవగానే ఇల్లు మొత్తం శుభ్రం చెయ్యాలి. ఎక్కడికక్కడ కిటికీలు, తలుపులు, దుమ్మంతా దులిపేయాలి అని. కాస్త కూడా దుమ్ము గాని మట్టి పొర గాని కనిపించకూడదు. ఆ తరువాత నేను వంటగదిలో కూరగాయలన్నీ బయటకు తీస్తాను. భోజనం కోసం 4-5 రకాల వంటలు సిద్ధం చేయండి. మా పుట్టింటి వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. వాళ్ళకి తినడానికి గాని తాగడానికి కానీ ఎలాంటి కొరత ఉండకూడదు అనగానే శారదాదేవి గారు, స్వప్న, నువ్వేమి బాధపడకు. మీ అమ్మా నాన్నలు మన ఇంటికి 3వ సారి వస్తున్నారు. నేను ఇప్పటికే 2 సార్లు వాళ్ళకి మర్యాదలు చేశాను. నేను ఆల్రెడీ చాలా బాగా వంట చేస్తాను. ఈ రోజు మీ అమ్మా నాన్నల కోసం చాలా రుచికరమైన ఆహారాన్ని నేను వండుతాను. అతిథులందరికీ గౌరవ మర్యాదలు ఇవ్వడం నేను కూడా ఇష్టపడతాను అంటూ శారదాదేవి గారు అన్నారు. వెంటనే శారదాదేవి గారు, అమ్మ స్వప్న, ఇల్లంతా క్లీన్ చేయడం అయిపోయింది. నేను వంటగదిలో వంట పనులన్నీ చూసుకుంటూ ఉంటాను. నువ్వు మేడ మీదంతా శుభ్రం చేసేసేయి అనగానే స్వప్న, ఆ క్లీనింగ్ పని కూడా మీరే చేసుకోండి అత్తయ్య గారు. నేను పార్లర్కి వెళ్ళాలి. నేను నిన్నే మీకు ఈ పనులన్నీ ఉన్నాయని చెప్పాను కదా. మీరు ఈ పనంతా పూర్తి చేసి వంటగదిలో భోజనం సిద్ధం చెయ్యండి. నేను వెంటనే పార్లర్కి వెళ్ళాలి. నేను ఇక్కడ ఇల్లంతా శుభ్రం చేస్తూ ఉంటే నేను ఫేషియల్ ఎప్పుడు చేయించుకోవాలి, హెయిర్ కట్ ఎప్పుడు చేయించుకోవాలి? ఈ లోపల అతిథులందరూ వచ్చేస్తారు. నేను ఇంటి పనులు చేస్తూనే ఉండాలా, లేదంటే పార్లర్కి వెళ్ళి రెడీ అవ్వాలా? మీరే ఆలోచించండి. మీరు ఈ పనులన్నీ స్పీడ్గా పూర్తి చేసేయండి. మీకు ఏదైనా డౌట్ వస్తే మీరు నాకు కాల్ చేయండి అని చెప్పింది స్వప్న. అప్పుడు అక్కడే తల్లి దగ్గరే కూర్చుని ఉన్న సాగర్, స్వప్న, నువ్వు కూడా అమ్మకి వంటగదిలో సాయం చేయొచ్చు కదా. ఆ అమ్మ ఒక్కతే ఎన్ని పనులను చేస్తుంది? అమ్మ వయసు గురించి కూడా కాస్త ఆలోచించు. ఇల్లంతా శుభ్రం చేసింది, వంట పని కూడా చేస్తుంది. నువ్వు కూడా కాస్త సాయం చేయాలి కదా. నువ్వు మా అమ్మకి ఇన్ని పనులు చెప్పావు, కానీ తను ఏ పని చెయ్యను అని ఎదురు చెప్పలేదు. కానీ తను ఒక్క పని నీకు చెప్పిందో లేదో, నువ్వు అది కూడా చేయలేకపోతే ఎలాగా అని సాగర్ అనగానే, ఈ ముసలావిడ మామూలుది కాదు, ఇంతలోనే కొడుకు అన్ని చెప్పేసింది, ఈవిడ తక్కువదేం కాదు అంటూ గొనుక్కుంది స్వప్న. మా అత్తగారు కోడల్ని కూతుర్లా చూసుకుంటానని గొప్పలు చెప్తారు, కానీ నా మీద కొడుక్కి చాడీలు కూడా బాగానే చెప్తారు. పెళ్ళైన 4 నెలలకే నాకెన్ని కష్టాలు వచ్చేసాయో. సాగర్ కూడా అమ్మ మాటే వింటాడు. అమ్మ అమ్మ అంటూ ఎప్పుడూ అమ్మ వెనకాలే తిరుగుతాడు. ఎప్పుడు వాళ్ళ అమ్మ పక్షమే వహిస్తాడు. ఎప్పుడు నా పక్షంగా అస్సలు మాట్లాడడు అనుకుంటూ స్వప్న, నేను ఈవిడతో పనులన్నీ చేయించి వంట కూడా చేయించాలని పెద్ద ప్లానే వేసుకున్నాను. కానీ ఇప్పుడు ఈవిడ నాకు పనులు చెప్తుంది. నేను పార్లర్కి ఎప్పుడు వెళ్ళాలి అంటూ చిరాగ్గా చీపురు తీసుకొని పైనంతా శుభ్రం చేయడానికి బయలుదేరింది. గబ్బగబ్బా శుభ్రం చేసేసి నేను తొందరగా పార్లర్కి వెళ్ళాలి అనుకుంటూ పైకెళ్ళింది. సాగర్ కూడా తన తల్లికి సహాయం చేయడానికి వంటగదిలోకి వెళ్ళాడు. వాస్తవానికి సాగర్ శారదాదేవి గారికి ఒక్కగానొక్క కొడుకు. అతనికి 25 ఏళ్ళు. శారదాదేవి గారి భర్త చనిపోయినప్పుడు సాగర్కి 5 సంవత్సరాల వయసు మాత్రమే. తను 5 సంవత్సరాల వయసులోనే తండ్రిని పోగొట్టుకున్నాడు. శారదాదేవి గారి భర్త శ్రీనివాసరావు గారు ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు. దాంతో శారదాదేవి గారికి నెల నెల పెన్షన్ వచ్చేది. ఆ డబ్బుతోనే కొడుకుని చదివించుకున్నారు. చాలా మంచి విలువలు నేర్పించారు. తల్లి కొడుకులిద్దరూ ఎప్పుడూ చాలా సంతోషంగా ఉండేవారు. శారదాదేవి గారు ఎప్పుడూ కొడుకుతో ఒక స్నేహితురాల్లాగానే మాట్లాడేవారు. ఆవిడ ఏ పని చేసుకుంటున్నా సాగర్ కూడా చిన్నప్పటి నుంచి ఆవిడికి వంట పనితో సహా ప్రతి పనిలోనూ సహాయం చేసేవాడు. శారదాదేవి గారు పూరీలు చేస్తుంటే సాగర్ పిండి ముద్దలుగా చేసేవాడు. ఆవిడ ఏ పని చేస్తున్నా తనతోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడు. శారదాదేవి గారు బట్టలు ఉతుకుతూ ఉంటే సాగర్ వాటిని అన్నింటినీ లైన్గా ఆరబెట్టేసేవాడు. శారదాదేవి గారు బట్టలు మడుస్తూ ఉంటే సాగర్ చిన్న చిన్న బట్టలన్నీ మడిచి నీట్గా సర్దేవాడు. సాగర్ తన తల్లితో వంటగదిలో ఎక్కువ సమయం గడిపిన కారణంగా అతనికి వంట పనుల్లో చాలా వరకు ప్రావీణ్యం ఉంది.
అవకాశం దొరికినప్పుడల్లా సాగర్ తల్లికి సహాయం చేస్తూ ఉండేవాడు. శారదాదేవి గారు ఏదైనా అనారోగ్యం పాలైనప్పుడు స్వయంగా సాగర్ వంట చేసేవాడు. భోజనం వండి శారదాదేవి గారికి తినిపించేవాడు. తన కోసం కూడా అప్పుడప్పుడు భోజనం వండుకునేవాడు. సాగర్ తన తల్లిని చాలా ప్రేమించేవాడు. చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. శ్రీనివాసరావు గారు చనిపోయిన తర్వాత శారదాదేవి గారి అన్నయ్య వదినలు ఇంకా తల్లిదండ్రులు చిన్న పిల్లాడితో ఒంటరిగా బ్రతకడం ఎందుకని చెప్పి శారదాదేవి గారిని సాగర్ని తమతో పాటు పుట్టింటికి రమ్మని అక్కడికే వచ్చి తమతో పాటు ఉండమని పట్టుబట్టారు. శారదా, నువ్వు ఒంటరిగా ఉంటే మాకు కూడా ఆందోళనగా ఉంటుంది. మేమంతా అక్కడ ఉన్నాం కదా, మేము మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాం అని చెప్పారు. కానీ శారదాదేవి గారు ఈ రోజు తల్లిదండ్రులు ఉన్నారు, రేపు తల్లిదండ్రులు వెళ్ళిపోయాక మేము మీకు భారంగా తయారవుతామని చెప్పి శారదాదేవి గారు తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లకుండా తన అత్తామామల దగ్గరే ఉండడం మంచిదని భావించారు. ఆపై భర్త పెన్షన్ డబ్బులు కూడా ఆవిడకు అందుతాయి కాబట్టి అత్తామామల ఇంట్లోనే ఉండి కొడుకుని బాగా చదివించారు శారదాదేవి గారు. అన్నయ్య వాళ్ళని తమతో రమ్మని పట్టుబట్టినప్పుడు శారదాదేవి గారు, అన్నయ్య, నేను నా భర్త ఇంట్లోనే ఇక్కడే ఉంటాను. ఈ రోజు ఆయన మాతో లేకపోయి ఉండొచ్చు, కానీ ఆయన తల్లిదండ్రులు మాత్రం మాతోనే ఉన్నారు. వాళ్ళ బాధ్యత నాదే కదా. నేను నా భర్త ఇంట్లోనే ఇక్కడే ఉంటాను. నేను ఎక్కడికి రాను. ఏదైనా అవసరం వచ్చినప్పుడు పండగలకి ఫంక్షన్లకి నేను వచ్చి వెళుతూ ఉంటాను. ఏ అవసరంలోనైనా మీరు నాకు అండగా ఉంటారు, అది చాలు నాకు అని శారదాదేవి గారు చెప్పి పుట్టింటికి వెళ్ళడానికి నిరాకరించారు. భర్త లేకపోయినా శారదాదేవి గారికి ఆ ఇంట్లో పూర్తి కుటుంబం ఉంది. అత్తామామలు ఆమెను చాలా ప్రేమించేవారు. శారదాదేవి గారు తన అత్తామామలతో చాలా ప్రశాంతంగా జీవించడం మొదలుపెట్టారు. శ్రీనివాసరావు గారు మరణించిన తరువాత తన అత్తగారిని మామగారిని శారదాదేవి గారు చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. వృద్ధాప్యంలో ఉన్న అత్తామామల్ని విడిచిపెట్టి తన దారిన తను పుట్టింటికి వెళ్ళిపోకుండా వాళ్ళిద్దరికీ అండగా నిలబడ్డారు. వాళ్ళు బ్రతికున్నంత కాలం శ్రీనివాసరావు గారు ఉంటే ఎంత బాధ్యతగా జాగ్రత్తగా చూసుకునేవారో అంతకంటే ఎక్కువ బాధ్యతగానే చూసుకున్నారు శారదాదేవి గారు. సాగర్ ప్రతి పనిలోనూ ఆవిడకి సహాయం చేస్తూ అమ్మ వెనకాలే తిరుగుతూ ఉండేవాడు. శారదాదేవి గారు వంట చేసేటప్పుడు సాగర్ కూరగాయలు కట్ చేసి ఇచ్చేవాడు. ఆవిడ బిర్యానీ చేస్తే సాగర్ రైతా కూడా తయారు చేసేవాడు. ఈ రోజు శారదాదేవి గారు వంటగదిలో హడావిడి పడిపోతూ ఉన్నారు. అప్పుడు సాగర్ శారదాదేవి గారి దగ్గరకు వచ్చి, అమ్మా, అంతసేపు వంటగదిలో నిలబడ్డం వల్ల నీ మోకాళ్లలో నొప్పులు వస్తాయి. నువ్వు ఇక్కడ స్టూల్ మీద కూర్చుని కూరగాయలు కట్ చేసుకో. అంత శ్రమపడి ఇన్ని రకాలు తయారు చేయవలసిన అవసరం ఏముంది? 2 కూరలు చేస్తే సరిపోదా? ఇక పాయసం కూడా చెయ్యి, సరిపోతుంది అనగానే శారదాదేవి గారు, లేదు లేదు బాబు, స్వప్న కొత్త కోడలు, ఇప్పుడే తన పుట్టింటి నుంచి బంధువులు వస్తున్నారు. వాళ్ళ అమ్మా నాన్నలు మన ఇంటికి వస్తున్నప్పుడు వాళ్ళకి మర్యాదలు చేయడం మన బాధ్యత కదా. నేను బాగానే ఉన్నాను. వియ్యాల వారి ఇంటికి వస్తున్నప్పుడు మరీ 2 రకాలు చేస్తే ఏం బాగుంటుంది? 4 రకాలైనా చెయ్యాలి కదా అన్నారు శారదాదేవి గారు. ఇంత కష్టపడితే నీ ఆరోగ్యం ఏమవుతుందో ఆలోచించమ్మా. నీ కోడలు నిన్ను చాలా పనులు చేయమని చెప్పింది. పనంతా నీకు అప్పగించి పార్లర్కి వెళ్ళి రెడీ అయి వస్తుందట. 2 రోజుల క్రితమే కదా తను పార్లర్కి వెళ్ళింది. ఈ రోజు తన అమ్మా నాన్నలు వస్తున్నారని ఒక వంక దొరికింది తనకి. పని మొత్తం నీ మీద పడేసి పార్లర్కి వెళ్ళిపోవాలని చూస్తోంది అనగానే శారదాదేవి గారు, బాబు సాగర్, స్వప్న కొత్తగా మన ఇంటికి వచ్చింది. కాస్త సర్దుకోవడానికి టైం పడుతుంది. తనకు కాస్త సమయం ఇవ్వు. తన వయసు కూడా 23 ఏళ్లే. తను ఇంకా చిన్నపిల్ల. మెల్లమెల్లగా ఇంట్లో ప్రతి పరిస్థితిని తనే అర్థం చేసుకుంటుందిలే. ప్రతి సాంప్రదాయాన్ని నేర్చుకుంటుంది. మన ఇంటికి తగ్గట్టుగా మారుతుంది అనగానే సాగర్, ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? 23 ఏళ్ల వాళ్ళని ఎవ్వరూ చిన్నపిల్ల అని అనరు. ఆ వయసులో మంచి చెడు తప్పొప్పులు అన్నీ అర్థం చేసుకోగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అందరూ. నాకు కూడా 25 ఏళ్లే. కానీ నేను ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవడం లేదా? నువ్వు కోడల్ని కూతుర్లా చూసుకుంటున్నావు, నేను కాదనడం లేదు. కానీ తనకు కూడా కొన్ని బాధ్యతలు అప్పచెప్పు. ఆ తరువాత నీ మాట వినడం లేదని నాతో చెప్పొద్దు. తనకి ఇంటి పనులు ఇంటి బాధ్యతలు అప్పగించడం ప్రారంభించు. అంతే తప్ప నువ్వు ఇంటి పనులన్నీ చేస్తూ అలసిపోవద్దు. ఎన్నో ఏళ్ల నుంచి శ్రమ పడుతూనే ఉన్నావు.
ఇప్పుడు కోడలు కూడా వచ్చింది కాబట్టి నువ్వు ఇంకా రిలాక్స్ అవ్వమ్మా. వీలైనంత వరకు తనకి సహాయం చెయ్యి. అంతే తప్ప పనులన్నీ నీ నెత్తి మీద వేసుకుని ఇంకా ఎన్ని రోజులు చేస్తావు? చిన్న చిన్న పనులు, నీకు నచ్చిన పనులు చేస్తూ తనకి సహాయంగా ఉండు. అంతే తప్ప వస్తుంది తన పుట్టింటి వాళ్ళు, వాళ్ళకి ఏమేమి నచ్చుతాయో నీ దగ్గరే ఉండి చేయించుకోవాలి కదా. తను హాయిగా పార్లర్కి వెళ్ళిపోతే నువ్వు ఇక్కడ గొడ్డు చాకరీ చేయాల్సిన పనేమీ లేదు. కోడలు నీకు పనులు చెప్పిందని నువ్వు బలవంతంగా చేయాల్సిన అవసరం లేదు. నువ్వు చేస్తున్నది సరికాదమ్మా అనగానే శారదాదేవి గారు, ఇంత చిన్న విషయానికి ఎందుకంత కోపం తెచ్చుకుంటున్నావు బాబు అంటూ తన కొడుకుకి ప్రతి విషయం వివరించి చెబుతున్నారు. సాగర్ ఎంత మాట్లాడుతున్నా శారదాదేవి గారు అస్సలు ఓపెన్ అవ్వలేదు. తన కోడల గురించి నెగటివ్ గా ఒక్క మాట కూడా చెప్పలేదు. ఆవిడ గబ్బగబ్బా వంట పూర్తి చేసేసి వంటకాలన్నీ పూర్తి కాగానే వెంటనే సాగర్తో, సాగర్ ఆహారం మొత్తం సిద్ధం చేసేసాను, అన్ని డిషెస్ మీద కాస్త మూతలు పెట్టేసి టేబుల్ మీద సర్దేశాయి, నేను హాల్ కూడా శుభ్రం చేసేస్తాను, అందరూ వచ్చే టైం అయిపోతుంది అని మాట్లాడుతూ ఉండగానే స్వప్నకి కాల్ వచ్చింది. వెంటనే స్వప్న, సాగర్, అత్తయ్య గారు మా అమ్మ నాన్న ఒక 10 నిమిషాల్లో సిటీలోకి ఎంటర్ అవుతున్నారట, కాసేపట్లో వచ్చేస్తారు కాబట్టి నన్ను తొందరగా పార్లర్కి తీసుకెళ్ళు సాగర్ అనగానే సాగర్, నువ్వు ఆటోలో పార్లర్కి వెళ్ళిపో, నేను నిన్ను పికప్ చేసుకోవడానికి వస్తాను అన్నాడు. వెంటనే స్వప్న, నువ్వేం నన్ను పికప్ చేసుకోవడానికి రానవసరం లేదు, మా అమ్మా నాన్నలు వస్తూ దారిలో నన్ను పికప్ చేసుకుంటారులే అంటూ తన తండ్రికి ఫోన్ చేసి, నాన్న నేను ఇప్పుడే పార్లర్కి వెళ్తున్నాను, మీరు వస్తూ వస్తూ దారిలో పార్లర్ దగ్గర కారు ఆపి నన్ను పికప్ చేసుకోండి అని చెప్పింది. ఆ తర్వాత అందరూ వచ్చారు. స్వప్న వాళ్ళ అన్నయ్య, వదిన, అమ్మ, నాన్న అందరూ వచ్చారు. అందరినీ ఎంతో ప్రేమగా పలకరిస్తూ గదిలో సోఫాలో కూర్చోబెట్టింది స్వప్న. శారదాదేవి గారు కూడా కోడలు తల్లిదండ్రులు వచ్చారని భావించి వెంటనే వాళ్ళందరినీ కలవడానికి తన గదిలో నుంచి బయటకు వచ్చారు. అందరినీ పలకరించిన తర్వాత ఆవిడ కూడా సోఫాలో కూర్చుందామని వెళ్ళగానే వెంటనే స్వప్న, అత్తయ్య గారు కాస్త అందరికీ నీళ్లు తీసుకురండి, అందరూ ఎంతో దూరం నుంచి వచ్చారు, వాళ్ళంతా అలసిపోయి ఉంటారు, దయచేసి టీ కూడా తీసుకురండి, ముందుగా టీ తాగుతారు, ఆ తర్వాత కాసేపాగి భోజనం చేస్తారు అనగానే శారదాదేవి గారు అందరి కోసం నీళ్లు తెచ్చిచ్చారు. ఆ తర్వాత ఆవిడ అందరి కోసం టీ కూడా తయారు చేసి తెచ్చారు. ఆ తర్వాత స్వప్న తల్లిదండ్రులు ఒక ప్లేట్లో స్వీట్లు, ఫ్రూట్స్, ఒక చీర, వాటితో పాటు పెళ్లి కార్డు కూడా పెట్టి ఆ ప్లేట్ని శారదాదేవి గారికి ఇస్తూ, మా చిన్న కొడుకు పెళ్లి, మీరందరూ తప్పకుండా రావాలి అని చెప్పగానే శారదాదేవి గారు, మేం ఖచ్చితంగా వస్తాము అని చెప్పారు. వెంటనే స్వప్న, అత్తయ్య గారు మీకు తెలుసా, మా అన్నయ్య పెళ్లి చాలా పెద్ద కుటుంబంతో ఫిక్స్ అయ్యింది, వాళ్ళు చాలా ధనవంతులు, వాళ్ళింట్లో 4-5 కార్లున్నాయి, మా అన్నయ్యకి చాలా పెద్ద ఇంటి నుంచి పెద్ద సంబంధం వచ్చింది, ఒక పెద్ద ఎమ్మెల్యే కూతురు సంబంధం కూడా వచ్చింది, కానీ మా అన్నయ్యకు ఆ అమ్మాయి నచ్చకపోతే ఏం చెయ్యాలి, అయినా సరే ఆ తర్వాత మళ్ళీ ఇంత మంచి సంబంధం వచ్చింది, మా అన్నయ్యకి 50 లక్షలు కట్నంగా ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అని చెప్పగానే శారదాదేవి గారు, గొప్పింటి నుంచి కోడల్ని ఎంపిక చేసుకోవడం చాలా మంచి విషయమే, కానీ చూడు స్వప్న, నువ్వు నా కొడుకుని ఇష్టపడ్డావు, నా కొడుకు నిన్నెంతగానో ఇష్టపడుతున్నాడు, మీరిద్దరూ ఎంతో సంతోషంగా ఉన్నారు, భార్యాభర్తల మధ్య ఇష్టాయిష్టాలు, ప్రేమ, అనురాగాలు ఉండాలి తప్ప డబ్బుల ప్రసక్తి కాదు అని శారదాదేవి గారు అనగానే స్వప్న కోపంగా తన తల్లిదండ్రులతో, అమ్మా నాన్న మీరు మాట్లాడుతూనే ఉంటారా లేక భోజనం చేయడానికి వస్తారా, భోజనం చేసే సమయం అయిపోయింది కదా, వంటకాలన్నీ డైనింగ్ టేబుల్ మీద రెడీగా ఉన్నాయి అంటూ తన తల్లిదండ్రులతో, ఈ రోజు వంటలన్నీ నేనే చేశాను, అన్నీ రెడీగా ఉన్నాయి అని చెప్పగానే ఆ మాటలు విన్న శారదాదేవి గారు, సాగర్తో పాటు స్వప్న తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోయారు. 4 నెలల క్రితం వరకు తను కిచెన్ మొహం కూడా చూసెరగదు, కనీసం ఇంటికి 4 గెస్ట్లు వస్తే వాళ్లకు టీ చేసివ్వడం కూడా తెలియదు, అత్తగారింటికి రాగానే ఒక్కసారిగా తను ఇన్ని పనులు నేర్చుకుందా, ఇది ఎలా సాధ్యం అనుకున్నారు స్వప్న తల్లిదండ్రులు. అప్పుడు వెంటనే సాగర్ స్వప్న ఉదయాన్నే లేవగానే వంటగదిలోకి వెళ్తుంది, ఆ రోజు ఏమేం వండాలో మా అమ్మకి ఆర్డర్లు వేస్తుంది, మా అమ్మ వంటంతా చేసేసి టేబుల్ మీద పెట్టాక వంట పనంతా తనే చేశానని ఫీల్ అయిపోతుంది అంటూ స్వప్నని ఆట పట్టించాడు. తన అన్నావదినలు కూడా స్వప్నని ఆట పట్టించారు.
వెంటనే స్వప్న వాళ్ళ అన్నయ్య, నీకు కప్పు టీ చేయడానికి కూడా గంట సమయం పడుతుంది, ఈ భోజన పదార్థాలన్నీ నువ్వే తయారు చేశావా, నిన్నటి నుంచి మొదలుపెట్టి చేశావా ఏమిటి అంటూ నవ్వడం ప్రారంభించాడు. అప్పుడు సాగర్, మా అమ్మ మాత్రమే ఇంత రుచికరమైన వంటలు చేయగలదు, మా అమ్మ చేతి వంట అమృతంలా ఉంటుంది. స్వప్న ఇంట్లో పని చేయకపోయినా పర్వాలేదు, మెల్లమెల్లగా మా అమ్మ దగ్గర వంటలు నేర్చుకుంటుందిలే, తనకి ఏమీ చేయడం రాకపోయినా ఇప్పుడు మా అమ్మ అన్ని పనులు నేర్పిస్తుంది, మెల్లగా తనే నేర్చుకుంటుంది, అదేం పెద్ద విషయం కాదు. స్వప్న, నేను చెప్పింది కరెక్టే కదా అనగానే ఆ మాటలు విన్న స్వప్న తల్లిదండ్రులు కూడా తమ అల్లుడు చాలా మంచివాడని చాలా సంతోషించారు. తమ కూతురికి ఏమీ రాకపోయినా అల్లుడు వియ్యపురాలు సర్దుకుంటున్నారని, మంచి అత్తగారు భర్త స్వప్నకి దొరికారని స్వప్న తల్లిదండ్రులు ఇద్దరూ చాలా సంతోషించారు. కూతురికి పనులు ఏవీ రాకపోయినా అన్ని నేర్చుకుంటుంది అనే నమ్మకం కలిగింది వాళ్ళిద్దరికి. తనని అందరూ వెక్కిరించడంతో స్వప్నకి చాలా కోపం వచ్చింది. అందరి ముందు నన్ను అవమానిస్తావా అంటూ సాగర్తో గుసగుసలాడింది. మీరందరి ముందు ఈ విషయాలన్నీ చెప్పాల్సిన అవసరం ఏమిటి, కాసేపు మౌనంగా ఉంటే సరిపోయేది కదా అనగానే సాగర్, నేనేమైనా తప్పు చెప్పానా, నిజాలే కదా చెప్పాను, నేనేం అబద్ధం మాట్లాడలేదు, ఈ వంటలన్నీ నువ్వే చేసినట్టు నువ్వెందుకు అబద్ధాలు చెప్పుకున్నావు, సరే అయిపోయిందేదో అయిపోయింది, ఇక వదిలేసేయ్. అమ్మా, ఇప్పుడు నువ్వు కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చో, నేను స్వప్న మీ అందరికీ భోజనం వడ్డిస్తాము అంటూ శారదాదేవి గారి చెయ్యి పట్టుకుని టేబుల్ దగ్గర కూర్చోబెట్టాడు సాగర్. అందరూ భోజనం చేసిన తర్వాత స్వప్న తల్లిదండ్రులు అన్నావదనలు ఇంటికి బయలుదేరారు. అలా నిదానంగా సమయం గడిచిపోయింది. ఒకరోజు స్వప్న తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంది. పెళ్లికి వెళ్ళడానికి బయలుదేరుతూ స్వప్న వెళ్ళి పెళ్లి షాపింగ్ గురించి అత్తగారితో మాట్లాడుతూ ఉంది. మీకు తెలుసా అత్తయ్య గారు, మా అమ్మ తనకి కాబోయే కోడల కోసం చాలా నగలు చేయించింది, నాడి నెత్తి నుంచి అరికాలు వరకు తన కోడల్ని బంగారంతో నింపేసింది, మా అమ్మ నాన్నలు ఈ పెళ్లి కోసం చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు అని చెప్పగానే ఆ మాటలు విన్న సాగర్కి చాలా కోపం వచ్చింది. వెంటనే సాగర్, నీకేమైంది స్వప్న, నువ్వు మీ అమ్మ గురించి ఎందుకు ఇంతలా పొగుడుతున్నావు, ప్రతి ఒక్కళ్ళు కోడళ్ల కోసం పెళ్లికి నగలు చేయిస్తారు, నీకు కూడా మా అమ్మ నగలు చేయించింది కదా, అయినా ఇప్పుడొచ్చి మా అమ్మతో ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు, మన పెళ్లిలో నీ బట్టల దగ్గర నుంచి నగల వరకు అన్ని నీ ఇష్ట ప్రకారమే కొనివ్వలేదా, నీకేది నచ్చితే అదే కొన్నాం కదా, అయినా ఈ రోజు ఇదంతా నువ్వెందుకు మాట్లాడుతున్నావు, ఏదైనా మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించుకుని మాట్లాడు, ఎదుటి వాళ్ళు బాధపడతారు అనే జ్ఞానం కూడా లేకుండా నువ్వు ఎప్పుడు మీ అమ్మ ఇంటి వాళ్ళ గొప్పల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, ఈ ఇంట్లో ఉన్నదంతా నీదే కదా, నువ్వు మన పెళ్లి తర్వాత కూడా చాలా షాపింగ్లు చేశావు, నీకు ఇష్టమైన చీరలు నగలు కొనుక్కున్నావు, అయినా సరే మా అమ్మ ఎప్పుడూ నిన్నేమీ అనలేదు, అయినా సరే నువ్వు మీ ఇంటి గురించి మా అమ్మతో ఎప్పుడు ఏదో ఒకటి చెబుతూనే ఉంటావు అనగానే స్వప్న ముఖం కోపంతో ఎరుపెక్కింది. మా అమ్మ ఫోన్ చేస్తుంది అంటూ ఫోన్ పట్టుకుని రూంలోకి వెళ్ళిపోయింది. శారదాదేవి గారు మాత్రం తన కొడుకుతో ఏమీ మాట్లాడలేదు. శారదాదేవి గారికి స్వప్న తన గురించే తక్కువ చేసి మాట్లాడిందని అర్థమైంది. స్వప్న ఎప్పుడూ తన తల్లిదండ్రుల ఇంటి గురించి గొప్పగా చెప్పుకుంటూ అత్తమామల ఇంటి గురించి తక్కువ చేసి మాట్లాడుతూ అత్తగారిని అవమానిస్తూ ఉంటుంది. స్వప్న మళ్ళీ పెళ్లికి వెళ్ళడానికి బయలుదేరుతూ, మా తల్లిదండ్రుల్లాగానే పెళ్లి కూతురు వాళ్ళు కూడా నగరానికి చెందిన ఎంత పెద్ద ధనవంతులో మీకు తెలియదు అత్తయ్య గారు, పెద్ద పెద్ద వాళ్ళు ఎంతమంది పెళ్లికి వస్తున్నారో, కాబట్టి మీరు కూడా ఏ చవకదో పాతదో చీర కట్టుకుని రావద్దు, లేదంటే చాలా అవమానంగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది, హై క్లాస్ పెళ్లిళ్ళు ఎలా జరుగుతాయో మీకు తెలియదు, ఒక్కసారి మా అన్నయ్య పెళ్లికి రండి, నేను మీకు చూపిస్తాను హై క్లాస్ పెళ్లిళ్ళంటే ఎలా ఉంటాయో అంది స్వప్న. అప్పుడు శారదాదేవి గారు కోడలి మాటలకి మౌనంగా నిలబడ్డారు. ఆవిడ ఆ మౌనాన్ని కోడలు సద్వినియోగం చేసుకొని ప్రతి విషయంలోనూ తనని కించపరచడానికి ప్రయత్నిస్తుంది. అత్తగారు తనని ఎంత ప్రేమగా చూసుకుంటుందో, తన ప్రతి అభ్యర్థనని ఎలా తీరుస్తుందో స్వప్నకి అస్సలు కనిపించదు. శారదాదేవి గారు స్వప్నని తన కూతుర్లా చూసుకుంటారు. ఆ ఇంట్లో అన్ని సౌకర్యాలు తనకు కల్పిస్తారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటారు. నాకు ఇంత చిన్న కుటుంబం ఉంది, నా కొడుకు కోడలు మాత్రమే ఉన్నారు, నా ఇంటికి ఒక కోడలొస్తే నాకు కూతురొచ్చినట్టే అనుకునేవారు శారదాదేవి గారు. కానీ
కోడలికి తల్లిదండ్రులేంటిని ప్రశంసించడం మాత్రమే తెలుసు. కోడలు అత్తగారిని అర్థం చేసుకుని తనని అవమానించడం ఎప్పుడు ఆపుతుందో ఆవిడికి కూడా తెలియదు. ఎప్పుడూ కోడలు తనని సొంత మనిషిలా భావించదు. ఎప్పటికి తనని సొంత మనిషిలా భావిస్తుందో శారదాదేవి గారికి కూడా అర్థం కావడం లేదు. స్వప్న తన తల్లిదండ్రుల ఇంట్లో పెళ్లికి వెళ్ళేటప్పుడు సాగర్, అమ్మా నేను పెళ్లి రోజు ఉదయాన్నే వచ్చి నేను తీసుకెళ్తాను, నువ్వు రెడీ అయి ఉండు ఆ రోజు పొద్దున్నే అని చెప్పగానే శారదాదేవి గారు, సరే బాబు, అక్కడ పెళ్లింట్లో నీకు చాలా పనులుంటాయి, నువ్వు ఆ పనులన్నీ చాలా జాగ్రత్తగా చూసుకో అని చెప్పారు శారదాదేవి గారు. పెళ్లి పనుల్లో సాగర్ చాలా బిజీ అయిపోతాడు. పెళ్లి రోజు ఉదయాన్నే తన తల్లిని తీసుకురావడానికి సాగర్కి సమయం దొరకలేదు. ఆ తరువాత 12 గంటల సమయంలో అన్ని పనులు పూర్తి చేసుకున్న తరువాత తన తల్లిని తీసుకురావడానికి వెళ్ళడం కోసం సాగర్ బయలుదేరుతూ ఉండగా అప్పుడే స్వప్న సాగర్ దగ్గరకు వచ్చి, సాగర్, ఇప్పుడు మీ అమ్మని తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఆవిడ రాకపోతే ఇక్కడ పెళ్ళేమైనా ఆగిపోతుందా? ఇప్పుడు మీరెళ్ళి ఆవిడ్ని తీసుకురావాలా ఏంటి? ఆమెను బస్సులో రమ్మనండి. అయినా ఆవిడికి ఇంత పెద్ద పార్టీలో ఎలా ఉండాలో కూడా తెలియదు. ఇక్కడ అందరూ చాలా రిచ్ పీపుల్స్ వస్తారు, పెళ్లికి చాలా మంది గెస్ట్లు వస్తారు, వాళ్ళందరి మధ్యలో మీ అమ్మగారు చీప్ గా కనిపిస్తారు అనగానే సాగర్, ఏం మాట్లాడుతున్నావు స్వప్న నువ్వు? కుటుంబ సభ్యుల మధ్యలో కూడా రిచ్ పూర్ అనే భేదాలు చూస్తావా నువ్వు? అయినా మా అమ్మ బస్సులో ఎందుకు రావాలి? ఇంట్లో 2 కార్లు పెట్టుకొని అమ్మని బస్సులో రమ్మంటున్నావా? నాకిప్పుడు పనంతా అయిపోయింది, నేను వెళ్ళి మా అమ్మని తీసుకొస్తాను అని చెబుతూ ఉన్నప్పుడు స్వప్న తల్లి గదిలోకి వచ్చి, బాబు సాగర్, పెళ్లి కొడుకు కోసం కొన్న శర్వాణి చాలా పెద్దదైపోయింది, దాన్ని మార్చడానికి ఇప్పుడు నువ్వు అర్జెంటుగా బయటకు వెళ్ళాలి. స్వప్న వాళ్ళ అన్నయ్య కూడా వేరే పని మీద బయటకు వెళ్ళాడు, కాబట్టి నువ్వు ఈ పని చేసే బాబు. స్వప్న, నువ్వు రా బయటికి, బయట చాలా పనులున్నాయి, నాకు కాస్త సహాయం చెయ్యి అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది. ఆ తరువాత సాగర్ ఆ శర్వాణిని మార్చడానికి బయటకు వెళ్ళాడు. ఆ తర్వాత స్వప్న తన అత్తగారికి ఫోన్ చేసి శారదాదేవి గారితో, అత్తయ్య గారు, సాగర్ ఇక్కడ పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు, మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి రావడం సాగర్కి కుదరకపోవచ్చు, కావాలంటే మీరు ఒక పని చేయొచ్చు, మీరు బస్సులో వచ్చేయండి అని చెప్పింది. అడ్రస్ ఏమన్నా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి అని చెప్పింది స్వప్న. వియ్యాల వారింట్లో పెళ్లి, వెళ్ళకపోతే అస్సలు బాగుండదు అని శారదాదేవి గారు మనసులోనే అనుకున్నారు. స్వయంగా కుటుంబ సమేతంగా ఇంటికొచ్చి మరీ పిలిచి వెళ్లారు. అలాంటప్పుడు వెళ్ళకపోతే ఏం బాగుంటుంది అని శారదాదేవి గారు బస్సులోనే బయలుదేరారు. అడ్రస్ కోసం శారదాదేవి గారు మధ్యలో ఫోన్ చేస్తూనే ఉన్నారు, కానీ స్వప్న ఫోన్ పదే పదే బిజీ వస్తుంది. ఎలాగోలాగా కష్టపడి శారదాదేవి గారు ఫంక్షన్ హాల్కి చేరుకున్నారు. హాల్ మొత్తం అతిథులతో నిండిపోయింది. అప్పుడు స్వప్న అత్తగారిని చూడగానే తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో, చూడండి మా అత్తగారు వచ్చారు, ఆవిడ బస్సులో వచ్చింది, నేను మాత్రం అసలు బస్సులో ఎక్కడికి వెళ్ళలేను, నేను చాలా అలసిపోతాను, నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా నాకు కారు ఉండాల్సిందే, మా అత్తయ్య గారికి ఎప్పటి నుంచో బస్సులో ప్రయాణం చేసే అలవాటు ఉంది, అందుకే ఆవిడ ఎలాగైనా వచ్చేస్తుంది అని చెప్పింది. శారదాదేవి గారికి కోడలు తన్ని పొగుడుతుందో వ్యంగ్యంగా మాట్లాడుతుందో అర్థమైనప్పటికీ ఆవిడ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. కానీ శారదాదేవి గారికి తన కోడలు అందరి ముందు తన గురించి అలా చీప్గా మాట్లాడడం చూసి చాలా బాధ కలిగింది. సాగర్ కూడా ఆ మాటలు విని తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా, నువ్వేం ఇబ్బంది పడలేదు కదా, నేను నిన్ను పికప్ చేసుకోవడానికి వద్దాం అనుకుంటున్నాను, ఇప్పుడే నాకు ఇక్కడ పనులన్నీ అయిపోయాయి, నువ్వు బస్సులో ఎలా వచ్చేసావు అయినా గాని అనగానే శారదాదేవి గారు, నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను బాబు నేను కూడా. అంతలోనే స్వప్న ఫోన్ చేసి నీకు నన్ను తీసుకెళ్లడం కుదరదని బస్సులో వచ్చేయమని చెప్పింది. నేను నీకోసం నీ ఆభరణాలన్నీ తీసుకొచ్చాను, నువ్వు ఈ ఇంటికి అల్లుడివి కదా, ఇవన్నీ వేసుకో, అందంగా కనిపిస్తావు, నువ్వు ఈ పెళ్లిలో ఎవ్వరి ముందు తక్కువ కాకూడదు అంటూ సాగర్కి నగలు తీసిచ్చారు శారదాదేవి గారు. శారదాదేవి గారు స్వప్నకు కూడా నగలు తీసుకొచ్చారు. అత్తయ్య గారు, మీరు ఈ నగల గురించి అంత గొప్పగా మాట్లాడుతున్నారా అంటూ స్వప్న తన ఫోన్ ఓపెన్ చేసి, మా అన్నయ్యకి కాబోయే భార్య కోసం మా అమ్మ చేయించిన నగలు మీరు చూడలేదు కదా అంటూ ఆ నగల ఫోటోలు చూపిస్తూ, ఇదిగో ఈ పెద్ద హారం చూడండి, ఇది రాణి హారం, ఈ ఫోటోలో ఉన్న గాజులు చూడండి, మా అమ్మ వాటిని ఎంత అందంగా చేయించిందో, అవి ఒక్కొక్కటి 4 తులాలు. చూడండి మా అమ్మ తన కోడలి మీద ఎంత ప్రేమ చూపిస్తుందో,
అని స్వప్న చెబుతూ ఉంటే శారదాదేవి గారికి చాలా అసౌకర్యంగా అనిపించింది. శారదాదేవి గారు తన కోడలి కోసం ఒక హారం తెచ్చారు. కానీ కోడలు తన మాటలతో ఆ పెద్ద హారాన్ని చిన్నగా చేసేసింది. సాగర్కి తన తల్లికి జరిగిన అవమానం చూసి అతని కళ్ళల్లో నీళ్లొచ్చాయి. సాగర్ తన భార్య మీద చాలా కోపంగా ఉన్నాడు. స్వప్న తన తల్లిదండ్రుల ఇంట్లో జరిగే ఫంక్షన్లో తన తల్లిని అవమానించడం తట్టుకోలేకపోయాడు సాగర్. కానీ పెళ్లిలో గొడవ చేయడం ఇష్టం లేక మౌనంగా ఉన్నాడు. వెంటనే అక్కడి నుంచి తన తల్లితో కలిసి వెళ్లిపోవాలని అనుకున్నాడు. తన తల్లి పదే పదే అవమానాలు పొందడం సాగర్కి అస్సలు నచ్చడం లేదు. కానీ శారదాదేవి గారు చాలా నిరాకరించారు. రాత్రికి పెళ్లి పెట్టుకొని ఇంటల్లుడు ఇలా వెళ్ళిపోతే మీ మామగారికి ఎంత అవమానం, అలా చెయ్యొద్దు సాగర్ అని చాలా నచ్చజెప్పారు. కానీ సాగర్ ఏమాత్రం అంగీకరించలేదు. అమ్మా చాలు, ఇంక మనం వెళ్ళిపోదాం. నువ్వు తనని ఎంత ప్రేమగా చూసుకున్నా తను నిన్ను ఎప్పుడూ వెక్కిరిస్తూనే ఉంటుంది. నేను అసలు ఇవన్నీ భరించలేకపోతున్నాను అంటూ శారదాదేవి గారిని పెళ్లి మధ్యలోంచి తీసుకెళ్లిపోయాడు సాగర్. శారదాదేవి గారిని తీసుకొని సాగర్ ఇంటికి చేరుకోగానే స్వప్న తనకి కాల్ చేసింది. సాగర్, ఎక్కడున్నావు నువ్వు అంటూ స్వప్న కంగారుగా మాట్లాడుతుంది. స్వప్న భయాందోళనలతో కూడిన గొంతు విని సాగర్, ఏం జరిగిందో చెప్పు అన్నాడు. ఇక్కడ పెద్ద గందరగోళంగా ఉంది. కోడలి కోసం మా అమ్మ చేయించిన నగలన్నీ పోయాయి. నాన్న షాప్ నుంచి ఆ నగల్ని ఇంటికి తీసుకొస్తూ ఉండగా 2 దొంగలు కారాపి తుపాకీ చూపించి ఆ నగల బ్యాగ్ని మా నాన్న దగ్గర నుంచి లాక్కుని వెళ్ళిపోయారు. మా నాన్నను కూడా బాగా కొట్టారు. మా ఇంట్లో అంతా గొడవగా ఉంది. దానివల్ల మా నాన్నకి టెన్షన్ పెరిగిపోతుంది. పెళ్లి ఊరేగింపు వచ్చే సమయం వచ్చేసింది. ఇంట్లో కొంచెం కూడా ఎవ్వరికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు నగలు లేకుండా పెళ్లి ఊరేగింపుకి ఎలా వెళ్ళాలి? అందరూ చాలా టెన్షన్ పడుతున్నారు అని చెప్పింది స్వప్న. కానీ స్వప్న తన తల్లికి చేసిన అవమానానికి సాగర్కి చాలా కోపంగా ఉంది. ఈ రోజు స్వప్నకి ఎలాగైనా గుణపాఠం చెప్పే అవకాశం వచ్చింది కాబట్టి సాగర్ కోపంగా, ఇప్పుడు నన్నేం చేయమంటావు? అది మీ తల్లిదండ్రుల ఇంటి సమస్య. మా అమ్మకి రెస్పెక్ట్ లేని చోట నేను ఉండలేను. అందుకే మా అమ్మతో కలిసి మా ఇంటికి బయలుదేరిపోయాను నేను. నువ్వు నా తల్లి గౌరవం గురించి పట్టించుకోనప్పుడు మీ తల్లిదండ్రుల గౌరవం గురించి నాకు ఎలాంటి సంబంధమూ లేదు. మా అమ్మ నిన్ను తన కూతురు కంటే గొప్పగా భావిస్తుంది. కానీ నువ్వు ఎప్పుడైనా తనని తల్లిలా భావించావా? అందుకే మేమిప్పుడు పెళ్లి నుంచి మధ్యలోనే వెళ్ళిపోవాల్సి వచ్చింది. మా అమ్మ మౌనంగా ఉందంటే దాని అర్థం నీకు తనని అవమానించే హక్కు ఉన్నట్టు కాదు. ఇప్పటికే చాలాసార్లు నీ చేత మా అమ్మ అవమానించబడింది. పదే పదే నువ్వు అలా అవమానిస్తూ ఉంటే నేను చూసి సహించలేను. నువ్వు మా అమ్మని గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ అవమానించే హక్కు మాత్రం నీకు లేదు అంటూ సాగర్ మాట్లాడుతూ ఉండగానే స్వప్న ఏడవడం మొదలుపెట్టింది. నా కుటుంబం ఇప్పుడు కష్టాల్లో ఉంది. నువ్వు నాకు ఇప్పుడు కూడా సహాయం చేయకపోతే ఎలాగా? మీరు ఎలాగైనా నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశపడ్డాను అనగానే సాగర్, నేనెప్పుడు నీకు సపోర్ట్గానే ఉంటాను, కానీ నువ్వే పిల్ల చేష్టలు చేస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది అని ఇద్దరూ గొడవ పడుతూ ఉండగానే శారదాదేవి గారు సాగర్ చేతిలో నుంచి ఫోన్ తీసుకొని, సాగర్, కోడలు ఇందాకటి నుంచి ఏడుస్తూ ఉంటే నువ్వు ఇంకా తనని ఎందుకు నిందిస్తున్నావు? నీకు కోపం వచ్చింది, కాదనడం లేదు, కానీ తన ప్రాబ్లం ఏమిటో కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అంటూ శారదాదేవి గారు, అమ్మా స్వప్న, నీకిప్పుడు మా నుంచి ఎలాంటి సహాయం కావాలో చెప్పు అనగానే స్వప్న, అత్తయ్య గారు, పెళ్లి కూతురు కోసం మా అమ్మ వాళ్ళు చేయించిన నగలన్నీ పోయాయి. ప్రస్తుతం మా అమ్మా నాన్నల దగ్గర అంత డబ్బు లేదు. ఈ పెళ్లి కోసం వాళ్ళు చాలా డబ్బులు ఖర్చు పెట్టేశారు. కాబట్టి ఆ పెళ్లి కూతురికి నా నగలు ఇవ్వాలని అమ్మా నాన్న ఆశపడుతున్నారు. ఈ పెళ్లిలో అందరి ముందు ఏమీ పెట్టకపోతే అవమానం కదా. పెళ్లి జరిగిన తర్వాత ఒక 4 రోజులాగి మళ్ళీ నాకు నా నగలు తిరిగిచ్చేస్తామని చెప్తున్నారు. పెళ్లి ఊరేగింపులో మా అమ్మ తన కోడలికి నగలు పెట్టకపోతే ఎంత అవమానంగా ఉంటుంది. మా అమ్మా నాన్నల గౌరవ మర్యాదలన్నీ పోతాయి. ఇప్పుడు నేను గనక నా నగలిస్తే మా అమ్మా నాన్నల పరువు నిలబడుతుంది అని చెబుతూ ఉండగానే సాగర్ ఫోన్ స్పీకర్లో పెట్టాడు. వెంటనే సాగర్, నీ నగలు తనకెందుకిస్తావు? ఆ పైన నీ అన్నయ్య పెళ్లిలో నువ్వేం వేసుకుంటావు అని అడగగానే, మీరేం కంగారు పడకండి, నేను ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వేసుకుంటాను. దగ్గరలోనే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ షాప్ ఉంది. నేను అక్కడికి వెళ్ళి నా డ్రెస్కి సెట్ అయ్యే నగలన్నీ కొనుక్కొచ్చుకుంటాను.
నా తల్లిదండ్రుల గౌరవం కంటే నాకిప్పుడు ఏది ముఖ్యం కాదు అనగానే సాగర్ కోపంగా, అయ్యిందా, ఇందాకటి నుంచి నా తల్లిదండ్రుల గౌరవం అని మాట్లాడుతున్నావు. నీ తల్లిదండ్రుల గౌరవం కోసం నువ్వు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నావు. కానీ మా అమ్మ తెచ్చిన బంగారు నగలను కూడా నువ్వు అవమానించినప్పుడు, తను నీ కోసం ఎంత ప్రేమగా తీసుకొచ్చిన హారాన్ని నువ్వు వేసుకోవడానికి సిద్ధంగా లేనప్పుడు తన గౌరవం పోలేదా? అప్పుడు ఆ సమయంలో నువ్వు మా అమ్మ గౌరవం గురించి ఆలోచించావా? మీ అమ్మా నాన్నలకేనా పరువు, మర్యాద, గౌరవం ఇవన్నీ ఉండేది? మా అమ్మకి మాత్రం అవేవీ ఉండవా? నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మా అమ్మని అవమానించొచ్చా అంటూ సాగర్ ఫోన్ డిస్కనెక్ట్ చేసేశాడు. ఈ రోజు స్వప్న తన తప్పును గ్రహించింది. అత్తగారితో ఆమె ప్రవర్తన ఏమీ బాగోలేదని తను అర్థం చేసుకుంది. సాగర్ ఎప్పుడూ తన తల్లిదండ్రులను గౌరవించేవాడు, కానీ తను మాత్రం శారదాదేవి గారిని ఎప్పుడూ అవమానిస్తూనే ఉండేది. అత్తగారికి గౌరవం, మర్యాద ఇచ్చున్నట్టయితే ఈ రోజు ఇలాంటి పరిస్థితి చూడాల్సిన అవసరం వచ్చేది కాదు అంటూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది స్వప్న. మరి కొద్దిసేపట్లోనే బయట కాస్త గొడవ జరుగుతూ ఉంది. అదే సమయంలో సాగర్ ఇంకా శారదాదేవి గారు వచ్చారు. సాగర్ తన మామగారితో ఏదో మాట్లాడుతున్నాడు. అది చూసిన స్వప్నకి తన తండ్రి ముఖంలో కాస్త ప్రశాంతత కనిపిస్తుంది అనుకుంది. ఆయనకి అప్పటి వరకు ఉన్న టెన్షన్ అంతా పోయినట్టుంది. వాళ్ళ నాన్న స్వప్న దగ్గరకు వచ్చి, అమ్మా స్వప్న, అల్లుడు చాలా మంచివాడు, అన్ని పనులు చేసేశాడు. నేను డబ్బు కోసం చాలా ఇబ్బంది పడ్డాను ఇప్పుడు దాకా. ఇప్పుడు అల్లుడు డబ్బుతో పాటు కోడలికి పెట్టడానికి నగలు కూడా తెచ్చిచ్చాడు అని చెప్పాడు. వెంటనే శారదాదేవి గారు తన కోడల దగ్గరకు వెళ్ళి తన మెడలో నగలు తీసి కోడలి మెడలో వేశారు. నా కోడలు తన తమ్ముడు పెళ్లిలో ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ధరించడానికి నేను అంగీకరించను. తన పుట్టింట్లో పెళ్లిలో నా కోడలు అందరికీ తక్కువగా కనిపించకూడదు, అందుకే మేము తిరిగి వచ్చాము అన్నారు శారదాదేవి గారు. పెళ్ళైన దగ్గర నుంచి అత్తగారిని దూరం పెడుతున్న స్వప్న మనసులో ఇప్పుడు అత్తగారి పట్ల విభిన్నమైన భావాలు కలిగాయి. స్వప్న శారదాదేవి గారితో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంది. పెళ్లి జరిగిపోయిన తర్వాత శారదాదేవి గారి ఇంటికి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉండగా అప్పుడు స్వప్న శారదాదేవి గారి చేతులు పట్టుకుని క్షమాపణలు చెప్పడం మొదలుపెట్టింది. అత్తయ్య గారు, నన్ను క్షమించండి. తెలిసి తెలియక నేను ఎన్నో తప్పులు చేశాను. మీరు అన్నిసార్లు నన్ను క్షమించారు. మిమ్మల్ని ఎన్నిసార్లు అవమానించినా ఏ మాత్రం మనసులో పెట్టుకోకుండా నన్ను ప్రేమిస్తూనే ఉన్నారు. ఈ విషయాలన్నీ తలుచుకున్నప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది. నేను మీతో ప్రవర్తించిన తీరుకి నా మీద నాకే అసహ్యంగా అనిపించింది. మీరెప్పుడూ మీ గొప్పతనాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు, కానీ నేను మాత్రం మిమ్మల్ని ఎప్పుడూ చులకన చేసే మాట్లాడుతూ ఉన్నాను. ఈ రోజు నుంచి నన్ను నేను మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను. మీకు మంచి కోడలుగా మారడానికి ప్రయత్నిస్తాను. ఈ రోజు తర్వాత నా విషయంలో మీకు ఎలాంటి కంప్లైంట్స్ ఉండవు. మీలాంటి అత్తగారిని కలిగి ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతురాల్ని అని చెప్పగానే శారదాదేవి గారు తన కోడల్ని క్షమించి దగ్గరకు తీసుకున్నారు. సాగర్ స్వప్న ఇప్పుడు తన తప్పు తెలుసుకొని తన తల్లికి క్షమాపణలు చెప్పినందుకు చాలా సంతోషించాడు. తనకిప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. తన భార్య స్వభావంలో మార్పు వచ్చింది. తను అత్తగారిని గౌరవించడం నేర్చుకుంది. మెల్లమెల్లగా ఇంటి పనులన్నీ కూడా చేయడం మొదలుపెట్టింది. పెళ్లికి ముందు చాలా మంది అమ్మాయిలకు ఇంటి బాధ్యతల్ని ఎలా నిర్వర్తించాలో తెలియదు. కానీ పెళ్లి జరిగిన తర్వాత అత్తామామల ఇంటికి చేరేసరికి ఆమెకు ప్రతి విషయము అర్థం కావాలి, లేదంటే తన జీవితంలో చాలా సమస్యలు సృష్టించబడతాయి. ఇది ఆ అమ్మాయిని మాత్రమే కాకుండా తన తల్లిదండ్రుల్ని, తన పూర్తి కుటుంబాన్ని కూడా ఇబ్బంది పెడుతుంది. పెళ్లి అనేది చిన్న విషయం ఏం కాదు. పెళ్లి తర్వాత ఆడపిల్లలు చాలా బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. ఎవరితో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి ఎవరైనా తప్పులు చేస్తారు, కానీ ఆ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఇదండి ఈ రోజు కథ.